అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్ తబారకు తాలా ఖురాన్ మజీదులో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. యా అయ్యుహల్లదీన ఆమను ذుకురుల్లాహ జిక్రన్ కసీరా. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్ను అత్యధికముగా స్మరించండి అన్నాడు. అంటే చాలా ఎక్కువగా అల్లాహ్ పేరుని స్మరిస్తూ ఉండండి, జ్ఞాప్తికి చేసుకుంటూ ఉండండి. మారు అల్లాహ్ యొక్క పేరుని పలుకుతూ ఉండండి అని చెప్పడం జరిగింది. అయితే ఈ అల్లాహ్ యొక్క పేరుని పలకడం అనేది ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ సందర్భంలో అల్లాహ్ యొక్క పేర్లను, ఏ యొక్క మాటల్ని మాట్లాడాలి అనేది మనకి తెలియకపోతే, సందర్భానుకూలంగా మనం మాట్లాడకపోతే చూడడానికి మరియు వినడానికి చాలా అందవికారంగా ఉంటుందన్నమాట, బాగోదన్నమాట. అంటే నేను ఇప్పుడు మీ ముందు చెప్పబోయేటువంటి విషయం ఏమిటంటే, కొద్దిమంది ఈ మాటలు, ఈ వాక్యాలను ఎక్కువ పలుకుతుంటారు, మీరు వినే ఉంటారు. మాషా అల్లా, ఇన్షా అల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, అస్తగఫిరుల్లా, జజాకుముల్లా, బారకల్లా, ఈ మాటలు పలుకుతుంటారు. అయితే సందర్భానుకూలంగా పలికితే బాగుంటుంది, సందర్భంకి విరుద్ధంగా పలికితే బాగోదు, సెట్ అవ్వదు అది. ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషిని నేను అడిగా, ఏం బాయ్ భోజనం చేస్తారంటే, ఇన్షాల్లా తినేసాను బాయ్ అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాలి? అల్హమ్దులిల్లా, భోజనం అయిపోయింది బాయ్ అనాలా. ఇక్కడ ఈయనేమన్నాడు? ఇన్షాల్లా తినేసాను బాయ్ అన్నాడు. ఇన్షాల్లా అనేది ఎప్పుడు చెప్పాలి అంటే, ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు, ఇంకా అది అవలేదు, అది అయిపోయిన పనికైతే అల్హమ్దులిల్లా చెప్పాలి. చెయ్యబోయే పనికి, అది చేద్దాం అనుకుంటున్నాం, ఆ పనికి మనం ఇన్షా అల్లా, అల్లా చిత్తమైతే నేను చేస్తాను. కానీ ఇక్కడ ఈయనేమన్నారు? ఇన్షాల్లా తినేసాను భయ్ అంటే, ఇక్కడ దానివల్ల ఏమంటారు, ఘోర పాపాత్ములు అయిపోతారండి, లేకపోతే హరామండి అనడం లేదు. కానీ సందర్భానుకూలంగా మాట్లాడకపోతే అవతల వాళ్ళు మంచోళ్ళు అయితే చెప్తారు, భయ్ ఇక్కడ ఇది కాదు ఎలాగనాలని. అవతల వాళ్ళు కొద్దిగా వెటకారంగా తీసుకునేవాళ్ళు అనుకోండి, ఏంట్రా ఇడు ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు ఈడు. ఒక ఆయన ప్రసంగం చేస్తూ అన్నాడు, ఏమని చెప్పేసి, ఇన్షాల్లా నేను మీకు ఈ హదీస్ చెప్పేశాను భయ్, ఇన్షాల్లా నేను చెప్పేశాను భయ్ మీకు హదీస్ అన్నాడు. ఇన్షాల్లా నేను చెప్పేశాను కదా భయ్, అల్హమ్దులిల్లా నేను ఈ హదీస్ మీకు ముందే చెప్పాను భయ్ అనాలా. ఇన్షాల్లా ఎప్పుడు వాడాలి? ఇన్షాల్లా నేను ఆ హదీస్ మీకు చెప్తాను భయ్, ఇన్షాల్లా నేను ఆ పని మీకు చేస్తాను భయ్, ఇక్కడ వాడాలి. ఇక్కడ ఈయనేమన్నారు? బయాన్లో, ప్రసంగంలో చేస్తూ ఇన్షాల్లా నేను ఈ మాట మీకు చెప్పేశాను భయ్, ఇన్షాల్లా నేను మీకు అది చెప్పేశాను భయ్. బాబు, ఇన్షా అల్లా అనేది చెయ్యబోయేదానికి, అల్హమ్దులిల్లా అనేది చేసేసిన దానికి. అర్థమైందా? కొద్దిమంది మాషా అల్లా అనే పదం ఎక్కడ వాడాలో తెలియదు, మధ్యలో మాట్లాడితే మధ్యలో మాషాల్లా అఫ్రోజ్ భాయ్, మాషాల్లా నేను ఇక్కడ సౌదీలో ఉంటున్నాను భయ్, మాషాల్లా. భయ్ మాషాల్లా అక్కడ కాదు భయ్, మీరు సౌదీలో ఉంటున్నారు, అమెరికాలో ఉంటున్నారు అన్నప్పుడు కాదు మాషాల్లా. మాషాల్లా ఎప్పుడు ఏదైనా ఒక అందమైనది లేక అద్భుతమైనది చూసాం, అప్పుడు మాషా అల్లా, అల్లా కోరుకున్నాడు కనుక మాషా అల్లా, మాషా అల్లా. ఒక అందమైన ప్రకృతి చూసాం, లేకపోతే ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఒక వస్తువు కనబడింది మనకి, అప్పుడు మాషా అల్లాహ్ కిత్తా ఖూబ్సూరత్ హై జీవో, ఆ ప్రకృతి ఎంత బాగుందండి, ఇది ఆ పక్షి చూడండి ఎంత బాగుందో మాషా అల్లా, మాషా అల్లా. లేకపోతే ఆ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో మాషా అల్లా, లేకపోతే ఈ కారు చూడండి మాషా అల్లా ఎంత బాగుందో. ఇక్కడ ఉపయోగించాలి.
బాగా యువత ఉంటారు కదా, కుర్రోళ్ళు, యూత్, మీరందరూ జాగ్రత్తగా వినండి భాయ్. మాషా అల్లా అనే పదం ఎక్కడ చూడాలని చెప్పేసి కాలేజీలో ఎవరో అమ్మాయి అందంగా వెళ్ళిపోతుంటే మాషా అల్లా బచ్చికి తచ్చి అన్నారనుకోండి, ఇది గుణా అవుద్ది, పాపం అవుద్ది, ఇది పాపం అవుద్ది. ఇది ఎందుకు చెప్తున్నారు గురుగారు అంటే, శైతాన్ అలా కూడా వేస్తాడమ్మా, శైతాన్ అలా కూడా వేస్తాడు. మన పితామహుడు ఆదం అలైహిస్సలాతు వస్సలాంకి వేస్తున్నాడు, మీరు నేను ఎంత. అల్లా మనందరినీ రక్షించుగాక. అంటే నేను చెప్పేది ఏమిటంటే, హరాం కాకుండా హలాల్ విషయంలో మంచి ఆశ్చర్యం కలిగించే వాటిని చూసినప్పుడు మాషా అల్లా అనేటువంటి పదాన్ని వాడాలి, మాషా అల్లా అనేటువంటి పదాన్ని వాడాలి. తర్వాత ఇంకేం మిగిలినాయండి? అల్హమ్దులిల్లా చెప్పాను కదా, మీకు అర్థమైంది కదా. బై భోజనం చేస్తారా? అల్హమ్దులిల్లా భోజనం చేశాను బై. అప్పుడు ఇన్షా అల్లా చెయ్యబోయే పనికి, మాషా అల్లా ఆశ్చర్యకరమైనటువంటి దానికి. మరి అల్లాహు అక్బర్ ఎప్పుడు అనాలి అంటే, ఏవైనా పెద్దవి అంటే పెద్ద పెద్ద పర్వతాలు చూసాం, లేదా పెద్ద పెద్ద భవనాలు చూసాం, లేదా అగ్ని మంట మండిపోతుంది, అల్లాహు అక్బర్ అక్కడ అంటే ఈ బిల్డింగ్ గొప్పది కాదు, అల్లా గొప్పోడు. ఆ మంట గొప్పది కాదు, అల్లా గొప్పోడు. అల్లాహు అక్బర్ అంటే ఆ సందర్భం బట్టి మనం అల్లా యొక్క వాక్యాలని పలకాలన్నమాట. మన పని అయిపోయింది, ఎవరో అన్నారు, ఏమని? బై మీ పని నేను చేశాను బై అన్నారు. ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటి అంటే, ఇన్షాల్లా అయిపోయిందా బై అని కాకుండా, జజాకుముల్లాహ ఖైరా అంటే అల్లా మీకు మంచి ప్రతిఫలం ప్రసాదించుగాక, మీరు నా పని చేశారు అల్హమ్దులిల్లా, ఇక్కడ ఇది చెప్పాలా. ఇన్షాల్లా అయిపోయిందా బై అంటే అది అక్కడ సెట్ అవ్వాలా, మళ్ళీ అక్కడ సెట్ అవ్వాలా. మరి అస్తగఫిరుల్లా ఎప్పుడు చెప్పాలండి అంటే, ఏదైనా తప్పు పని జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషి మరో మనిషిని కొట్టేస్తున్నాడు అన్యాయంగా, అక్కడ మనం చూసాం, అస్తగఫిరుల్లా అస్తగఫిరుల్లా అస్తగఫిరుల్లా, అల్లా క్షమించుగాక, ఆయన ఎవరైనా వెళ్ళి ఆపండి బాబు, ఏంటండి అది అన్యాయంగా, అది అస్తగఫిరుల్లా అస్తగఫిరుల్లా అన్నాం, అల్లా క్షమించుగాక. ఇక్కడ మనమేమో అక్కడ అల్హమ్దులిల్లా ఏం కొట్టేస్తున్నాడండి, అల్లాహు అక్బర్ ఏం కొట్టేస్తున్నాడండి అన్నాం అనుకోండి, చూడటానికి వినటానికి బాగోదన్నమాట. తర్వాత మనం ఎప్పుడైనా ఏమైనా ఎవరింటికన్నా వెళ్తాం కదా, ఎవరైనా తినడానికి మనల్ని పిలిచారు, లేకపోతే మన ఫ్రెండ్సే తినడానికి రమ్మన్నారు, మనమేమో ఫుల్గా తినేసి ఉన్నాం. అప్పుడు మనం అక్కడ ఏం చెప్పాలంటే, బారకల్లాహ్ బారకల్లాహ్, అల్లా మీకు బరకత్ ప్రసాదించుగాక, అభ్యుదయాలు ప్రసాదించుగాక, బారకల్లాహ్ అని చెప్పాలా. అంతేగాని ఇన్షాల్లా లేకపోతే మాషాల్లా తిందాం బై, మాషాల్లా సెట్ అవ్వలేదు ఇక్కడ, ఇన్షాల్లా కాదు, ఇక్కడ ఆయన పిలిచేశారు, మిమ్మల్ని పిలిచేశారు, ఆయన ఎదురుగా భోజనం ఉంది, చెప్పాల్సింది ఏమిటి? మీరు బాగా తినేసున్నారు, బారకల్లాహ్, అల్లా మీకు బరకత్ ప్రసాదించుగా. ఒకవేళ ఆయన తినడానికి రమ్మన్నారు, మీరు ఆకలితో ఉన్నారు, అల్హమ్దులిల్లా వెళ్ళాలా, బిస్మిల్లా అని తినాలా. ఓకే, అంటే నేను చెప్పే మాట మీకు అర్థమైంది కదా సోదరులారా, సోదరీమణులారా. ఎప్పుడు ఎక్కడ ఏ విషయం, ఏ యొక్క అల్లా వాక్యాలు ఎప్పుడు మాట్లాడితే సందర్భానుకూలంగా ఉంటుందో అప్పుడే బాగుంటుంది. ఒక్కొక్కరు నాకు మెసేజ్ పెడతారు, ఆ మెసేజ్లో వాళ్ళ మాట కంటే 10 సార్లు ఇన్షాల్లా వస్తుంది, 10 సార్లు ఇన్షాల్లా, 15 సార్లు ఇన్షాల్లా అవుతుంది. నాకు ఆశ్చర్యం అవుతుంది, ఏంటి ఇలాగా అని చెప్పి. ఎంత సౌదీలో ఉన్నా, ఎంత ఎక్కడ ఉన్నా, ఆ సందర్భానుకూలం బట్టి మనం మాట్లాడాలన్నమాట. తర్వాత కొద్దిమంది ఏమైనా నష్టం జరిగింది, లేదా అనుకోని కష్టం వచ్చింది, లేకపోతే ట్రైన్ మిస్ అయిపోయింది, అప్పుడు ఏంటి, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, మిస్ అయిపోయిందిరా ట్రైన్ అంటే మనందరం అల్లా దాసులమే, మళ్ళీ అల్లా వైపు వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. ఇక్కడ సిచ్యువేషన్కి, ఈ సందర్భానికి ఇవి సెట్ అవ్వాలి. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, అల్లా ఏదైతే మాటల్ని మనం పలకడం ఉందో అది ఎక్కడ పలకాలి అక్కడ పలకాలి, ఎలా పలకాలి అలా పలకాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి, ఇన్షాల్లా నాకు తెలిస్తే నేను చెప్తా, లేకపోతే ముఫ్తీ ముదస్సిర్ సాబ్ని అడిగి చెప్తాను ఇన్షాల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.